జరిగాయి. మార్వాడి యువ మోర్చా మరియు విగ్రహ ప్రతిష్ఠ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నగర పంచాయతీ అధ్యక్షులు బాలమల్లేష్ ముదిరాజ్, జిల్లా సాధన సమితి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు కనకాల సూర్యం, మార్వాడి సంఘం నాయకులు కైలాసులు హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నాయకులు మాట్లాడుతూ యువకులు వివేకానందుడు చూపిన సన్మార్గంలో పయనిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రధానంగా ఓ స్ఫూర్తిదాత మన స్వామి వివేకానంద ఈ దేశానికి మార్గదర్శకాన్ని ఇచ్చి ప్రపంచ దేశాల్లో కూడా మార్గదర్శకం సంబోధించినటువంటి మహానాయకుడు. ఆ నాయకుల పట్ల విశ్వాసంతో వినయంతో వారు ఇచ్చిన స్ఫూర్తిలో 50% మనం మననం చేసినా ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వారు అవుతాం. మరి వారు ఇచ్చిన స్ఫూర్తితో ఓ చదువుతో కాకుండా ఈనాడన్నీ కూడా బట్టి చదువులైనాయి. చదువుతో పాటు శారీరకంగా, మానసికంగా, సామాజిక సేవలో భాగం పంచుకోవాల్సిన అవసరం ఈనాడు ప్రతి ఒక్కరికి ఉంది. అనేక విషయాల పట్ల మరి టీచర్స్ బోధించేటప్పుడు వారికి ఈ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా కొంత తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చదువులకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో 50% చదువులకు ఇచ్చేటప్పుడు మిగతా సామాజిక వర్గాలకు పల్లెల్లో ఉండే విధానం కానీ, పట్టణాల్లో ఉండే విధానం కానీ, వ్యవసాయ రంగం ఏ విధంగా ఉండాలి, దేశ రక్షణ ఏ విధంగా ఉండాలి, అనేక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉంటుంది. నేను వారిని మనవి చేస్తా ఉన్నాను. కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారంలో మున్నూరు కాపు సంఘం